తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ఈ మాటలు వినుచున్న అందరికీ కూడా వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైనటువంటి నెలను మనకు ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ 2020 సంవత్సరం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి నెట్టబడి ఉన్నప్పటికీ, అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన యొక్క కృపను మనకు తక్కువ చేయకుండా, తన ప్రేమను ఏమాత్రము తగ్గించకుండా, తన యొక్క కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొంచు తన ప్రేమను మరింతగా మన పట్ల వెల్లడిపరుస్తూ, మరి ఈ యొక్క 4 నెలలు కూడా దేవుడు తన యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద మనల్ని భద్రపరిచి, లోకంలో ఎదురవుతున్నటువంటి అపాయములు మన గుడారము సమీపించకుండా మనల్ని కాచి కాపాడి ఉంచిన విధానాన్ని బట్టి మరి ఈ మొదటి ఆదివారము ఈ యొక్క 5వ నెలలో మనందరము కూడా మరి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారంగానున్నాం. కాబట్టి ఈ యొక్క మొదటి ఆదివారం నందు మరి దేవుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అందరూ కూడా బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి బైబిల్ ఓపెన్ చేసి ఆ యొక్క లేఖన భాగాలను చూడాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా వినిపించుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అక్కడ రాయబడినటువంటి లేఖన భాగము అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి మరి ఈ మాటను తెలియజేస్తున్నాడు. సంఘం అనగా ఈరోజు మనము కూడా సంఘమే కాబట్టి, మరి సంఘముగా ఉన్నటువంటి మనం చేయవలసినటువంటి ఒక పనిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమని అంటే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఈరోజు మనము ఈ మొదటి ఆదివారం నాడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మన తండ్రి యగు యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన స్తుతించేటువంటి ఆదివారముగా ఈ ఆదివారమును మనం భావించి, మరి ఈ ఆదివారం దేవుడు మనకు చేసినటువంటి మేలులన్నింటిని బట్టి మరి దేవుణ్ణి మనం స్తుతించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరలా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కావాలి అంటే, దేవుని యొక్క వాక్యము ఏమి చెప్తుందో దానిని మనం ఉన్నట్లుగా గ్రహించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. బైబిల్ చదివేటప్పుడు చాలా మంది బోధించేటువంటిది ఏమిటి అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కళ్ళే అని చెప్తారు. అలా అంటే అసలు వాక్యం అర్థం కాదు. మీరు యోహాను సువార్త చదివితే యేసుక్రీస్తు చెప్పే ప్రతి మాట కూడా ఏమని ఉంటుందంటే, నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని చేయటానికి వచ్చాను, నా తండ్రి చెప్తేనే చేస్తాను, నా తండ్రి పర్మిషన్ ఇవ్వకపోతే మీరెవరూ కూడా నా మీద చెయ్యి వేయలేరు అని చెప్తాడు. గెచ్చమనే తోటకు వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు. సిలువలో కూడా ఆయన ఏమంటాడు, నా తండ్రి నా చెయ్యి నువ్వేళ విడిచితివి అని చెప్తాడు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాలను బట్టి, ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని దేవుడు అని దేవుడి యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. ఆయన పేరే యెహోవా. ఆయనను కంటితో ఎవరూ కూడా చూడలేరు. ఆయనను ఇంతవరకు చూచి బ్రతికినటువంటి మానవుడు ఎవడు కూడా లేడు. మోషే చూడాలనుకుంటే మోషేతో కూడా దేవుడు అంటాడు. కానీ మోషే దేవుణ్ణి చూడాలనుకుంటే, నీవు నన్ను చూస్తే నీవు బ్రతకవు అంటాడు. అప్పటికి మోషే అడుగుతున్నాడు కాబట్టి, మోషే మరి చూచింది ఎవరు, వెనక భాగాన్ని చూశారు అని మరి నిర్గమకాండంలో రాయబడి ఉంటది. దేవుని యొక్క వెనక భాగాన్ని మోషే చూశాడని రాయబడి ఉంటది. కానీ వాస్తవంగా మోషే చూసింది దేవుణ్ణి కాదు, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తునే తప్ప దేవుణ్ణి కాదు. యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో కూడా మరి అనేక రీతులుగా మరి పని చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సైన్యాధిపతిగా, దేవుని యొక్క మరి దేవదూతగా, దేవుని సేవకుడుగా మరి అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు కూడా కనబడతాం మనం చూస్తూ ఉంటాం పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి గుర్తించుకోండి, మర్చిపోకండి. వాక్యాన్ని చదివేటప్పుడు ఈ ఫండమెంటల్స్ అంటాం, ఇవి మన వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి బేసిక్స్ అనమాట. ఇవి ఉంటేనే మనకి వాక్యం అర్థమవుతుంది.
ఇలా మన వాక్యాన్ని విభజించుకుని చదువుకుంటూ వెళ్ళాలి. తండ్రి అనగా దేవుడు, ప్రభువు అనగానే యేసుక్రీస్తు ప్రభువే, పరలోకమందున్న దేవుడు కూడా ప్రభువే. అందుకనే బైబిల్లో మనకి ముద్రించినప్పుడు కూడా ప్రభువు అన్నప్పుడు కొద్దిగా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింటింగ్ గట్టిగా ఉండేటువంటి ప్రభువు అనేటువంటి మాట తండ్రికి వర్తిస్తుంది. మామూలు అక్షరాలతో రాయబడినటువంటి ప్రభువు అనేటువంటి మాట యేసుక్రీస్తుకు వర్తిస్తుంటది. అట్లనే పరిశుద్ధాత్మ అనేటువంటి వారు దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి దేవుని సేవకుడు. కాబట్టి ఈ ముగ్గురుగా చూసినప్పుడు మాత్రమే మనకు వాక్యం అర్థమవుతుంది. చాలా మంది ఏం చెప్తారంటే తండ్రి మన కోసం వచ్చేసి మరి రక్తాన్ని చిందించేశాడు. తండ్రికి రక్త మాంసాలు ఉండవు. తండ్రి పరలోకంలో దిగి రావక్కర్లేదు. తండ్రి అంటే ఏమనుకుంటున్నారు? ఆయన స్థాయి ఏంటి? ఆయన స్థానం ఏంటి? ఆయన మన కోసం ఈ భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయిని తగ్గించొద్దు. ఆయన తన కుమారుడు మన కొరకు పంపించాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఆత్మరూపిగా ఉన్నాడు. మన కోసం 2000 సంవత్సరాల క్రితం మన వలె రక్త మాంసాలు ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆయన మరలా ఎలా వస్తాడు? అదే రక్త మాంసాలు కలిగిన దేహాన్ని ధరించుకుని మరలా వస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దేవుడు పరలోకంలో నుండి ఈ లోకానికి పంపించాడు. ఎప్పుడు పంపించాడు? 2000 సంవత్సరాల క్రితం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో తీయకలేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతుకోస్తు అను పండుగ దినమున పరిశుద్ధాత్మను మొట్టమొదటిగా పరలోకంలో నుండి భూలోకానికి దేవుడు పంపించాడు. అంతకుముందు పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చి ఒక వ్యక్తి మీద, ఒక దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడి, మరి ప్రవక్త అయినటువంటి యూరిమియా పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఎహెజ్కేలు పరిశుద్ధాత్మ నింపబడి, ఇలాగున కొంతమంది వ్యక్తులకు మాత్రమే దేవుడు ఎవరినైతే అభిషేకిస్తున్నాడో అభిషేకింపబడినటువంటి వ్యక్తులకు మాత్రమే వరముగా అనుగ్రహింపబడి వారిని దేవునికి ఇష్టలుగా మార్చటానికి, దేవుని వైపు వారిని నడిపించడానికి పని చేస్తూ వచ్చాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత 50 రోజుల తర్వాత, అంటే మనం ఈస్టర్ అనేటువంటి పండుగను ఏదైతే జరుపుకుంటామో ఆ ఈస్టర్ నోడు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యారు. అలా ఆరోహణమైన తర్వాత వాళ్ళందరికీ కనబడి తర్వాత 50 దినముల తర్వాత జరిగింది ఏమిటి అంటే 49 దినాలు 7 వారాల తర్వాత 7 ఏళ్ళు 49 రోజుల తర్వాత 50వ రోజు పెంతుకోస్తు అనే పండగ వస్తుంది. ఆ పెంతుకోస్తు అనే పండగ దినమున మరి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో నుండి పంపించడం జరిగింది. ఆ పరిశుద్ధాత్ముడు పరలోకంలో నుండి వచ్చి మరి ఈ భూమి మీద ఉండి ఇప్పటికీ కూడా తన పని కొనసాగిస్తూనే ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నాడు. భూమి మీద పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటి అంటే మనుషులను పరిశుద్ధపరచటం. పరిశుద్ధత మనిషిలోనికి ఎలా వస్తుంది అంటే వాక్యము వినుట ద్వారా. ఆ వాక్యాన్ని విన్నప్పుడు మనిషిలోనికి ఒక మంచి మనసు వస్తుంది. అవును, నేను ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, నేను ఆ పనులు చేయకూడదు, ఆ పాపము చేయను, ఇది చేయను అని మనిషి అనుకుంటాడు. ఇలా అనుకున్నటువంటి మనిషి బలహీనుడైనటువంటి ఈ మనిషి వాక్యము వినినప్పుడు వాక్యము చేత ప్రేరేపింపబడి తన మనసును మార్చుకొని నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా జీవించాలని అనుకుని, అలా అనుకోనటమే మారు మనసు పొందటం. మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తారు? బాప్తీసం పొందుతారు. మరి బాప్తీసం పొందిన తర్వాత మనిషి ఏదైతే అనుకున్నాడో, నీతిగా ఉండటం, యథార్థంగా ఉండటం, దేవునికి ఇష్టడుగా ఉండటం, దేవుని చిత్తాన్ని జరిగించటం, ఇవన్నీ మనిషి అనుకున్నాడు. మనసు మార్చుకున్నాడు. మార్చుకున్నటువంటి మనసును నియంత్రించుకొనగల శక్తి మనిషికి లేదు. ఆ మనసును మనిషి నియంత్రించుకోలేడు. ఆ మనిషి యొక్క వేగాన్ని మనిషి నియంత్రించుకుంటా మనిషికి సాధ్యము కాదు. ఇలా మనసు మార్చుకున్నటువంటి వ్యక్తి మరలా దుష్టుడి చేత, అపవాది చేత లాగివేయబడి లోకములోకి పడి మరలా పాత జీవితానికి వెళ్ళిపోకుండా ఉండటం కోసం మనసు మార్చుకున్నటువంటి వ్యక్తిని బలపరచుట కొరకు దేవుడు పరలోకములో నుండి పరిశుద్ధాత్మను పంపించాడు. అందుకని ఆ పరిశుద్ధాత్మను గురించి దేవుడు అన్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్ముడు వరము అన్నారు. వరం అంటే ఉచితంగా ఇచ్చేటువంటిది, బహుమానము లేదా వరము అన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి వరాలు ఎప్పుడు ఇస్తారు, బహుమానాలు ఎప్పుడు ఇస్తారు? మనం ఎవరినన్నా ఒకళ్ళు నచ్చినప్పుడు, వాళ్ళు చేసినటువంటి పనిని మనసు హత్తుకున్నటువంటి ఇదిని బట్టి, వాళ్ళ మనసును ఉత్తేజపరిచి ఆనందపరిచినటువంటి కారణాన్ని బట్టి
ఆ వ్యక్తి బాగా ధనవంతుడైతే తన ఇంట్లో పనివారు యజమానుని సంతోషపెడితే ఆ సంతోషాన్ని బట్టి ఆ యజమానుడు ఏం చేస్తాడు, తన పని వాళ్ళకి బహుమానాలు ఇస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు. అట్లానే దేవుడు కూడా మనకి వరాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ వరము అంటే, మనము నీతిగా నివసించటం, నీతిగా జీవించటం, నీతిగా బ్రతకటం, యథార్థంగా ఉండటం, యథార్థమైన జీవితాన్ని కొనసాగించటం మనకు సాధ్యము కాదు. కాబట్టి మనము మారు మనసు పొందిన తర్వాత మార్చుకున్నటువంటి మనసు చొప్పున జీవించటానికి, మనలను బలపరచటానికి, దేవుని మార్గములో మనల్ని నడిపించటానికి, దేవుని వాక్యాన్ని మనకు బోధించటానికి, దేవుని వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలను అద్దం వలె మనకు చూపించి మనస్సాక్షిని సరిచేసి, ఆ మనస్సాక్షి ద్వారా ఒకళ్ళు కాదు మనకు చెప్పటం, మనం చేసే పని సరైనదో కాదో మనలో ఉన్నటువంటి మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దిస్తూ నీతి మార్గంలో, జీవ మార్గంలో, సత్య మార్గంలో నడిపిస్తూ దేవుని వైపుకు తీసుకు వెళ్ళటమే పరిశుద్ధాత్మని యొక్క పని. పరిశుద్ధాత్మను మనల్ని ఏం చేస్తాడు అంటే, మనలోనికి వచ్చినప్పుడు మనలను బలవంతం చేస్తూ ఉంటాడు. ఎలాగా? మనస్సాక్షి ద్వారా బలవంతం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే బలవంతం చేస్తున్నాడో, మనస్సాక్షి ద్వారా ఎప్పుడైతే మనల్ని బలవంతం చేస్తున్నాడో, ఆ పరిశుద్ధాత్ముడు బలవంతం చేస్తున్నప్పుడు మనం లోబడితే మనల్ని నడిపిస్తాడు. అలా కాకుండా మనం లోబడకుండా ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలను విడిచిపెడతాడు. అలా విడిచిపెడితే మనము తిరిగి దేవుని మార్గంలో నడుచుకునటం మనకి సాధ్యము కాదు. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు. అంటే మనస్సాక్షికి వాత వేసేసుకుంటే, సీల్ వేసేసుకుంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఇంకనేమి చేయలేడు. బలవంతం చేస్తున్నప్పుడు నువ్వు లోబడితే నీకు తోడుగా ఉంటాడు, నిన్ను దేవునితో నడిపిస్తుంటాడు, దేవునిలో నడిపిస్తుంటాడు, దేవుని సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎవరికి తెలుస్తుంది? మనెవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది అంటే పరిశుద్ధాత్మనికి మాత్రమే తెలుస్తుంది. అందుకని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు మనకి ఏది సిద్ధపరిచాడో అది ఎవరికి కనబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వల్ల బయలుపరిచాడు. ఎవరికి కనబడలేదు, ఎవరికి వినబడలేదు, ఎవరికి గోచరం కాలేదు అంటే లోకంలో ఉన్న వారికి, మారు మనసు పొందనటువంటి వారికి, మారినటువంటి మనసు చొప్పున నడవటానికి ఇష్టపడి దేవుడిచ్చేటువంటి వరమైనటువంటి పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపింపబడకుండా ఉంటారో వారికి దేవుడు చేసేది ఏది కనబడదు, దేవుడు సిద్ధపరిచింది కనబడదు. దేవుడు ఏది సిద్ధపరిచాడు అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. మరి అలా కనబడక వినబడక గోచరం కాలేదు కనుకనే పరిస్థితులు మారిపోతున్నప్పుడు పరిస్థితులను బట్టి దేవుడు ఎందుకు ఈ పరిస్థితుల్లోనికి నన్ను తీసుకువెళుతున్నాడు, దేవుడు ఎందుకు ఈ పరిస్థితుల్లో నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారికి రాదు. ఎందుకంటే దేవుడు ఎందుకు చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఈ మార్గం ద్వారా నడిపిస్తున్నాడు అనేటువంటి సంగతిని బోధించేటువంటి ఆత్మ వారికి అనుగ్రహించబడలేదు. అందుకంటున్నాడు, దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే ఎవరైతే యేసుక్రీస్తును తమ స్వరక్షకుడిగా అంగీకరించి పరలోకమందు ఉన్న దేవుణ్ణి విశ్వసిస్తారో, ఆ దేవుణ్ణి నమ్మి మారు మనసు పొంది యేసుక్రీస్తు యొక్క రక్తంలో తన పాపమును శుద్ధి చేసుకుని నీతిగా యథార్థముగా బ్రతుకుదామని నిర్ణయించుకున్నారో, అట్టి వారిని దేవుడు ప్రేమించి ఆ యొక్క వరముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించారో, ఆ వరము ఎవరైతే పొందుతారో అట్టి వారు దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన వారు. గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మను పొందటం అంటే భాషలు మాట్లాడటం ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మను పొందటం అంటే ఆత్మను పొందినటువంటి వాడు ఎలాగుంటాడని నికోదేము అడిగాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలన్నాడు. క్రొత్తగా జన్మించడం ఎలా కుదురుతుంది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా అంటే బాప్తిసం మనకు తెలుసు.
నీరు అనగా మరొకటి చెప్పుకోవాలి, వాక్యం అని చెప్పుకోవాలి. కేవలం నీటిలో మునగటమే కాదు, కానీ వాక్యమూలముగా జన్మించడం అంటే వాక్యమును మన భుజించే వారంగా ఉండాలి. వాక్యం అనేటువంటి ఆహారాన్ని మనం తినేటువంటి వారంగా ఉండాలి. అలా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాడు అని ఎట్లా చెప్తాం మనం అంటే? అప్పుడు ఏమన్నాడు? ఒక మాట చెప్పాడు, చక్కటి మాట, మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఏమని చెప్పాడు? ఆత్మ మూలంగా జన్మించినటువంటి వాడు ఎట్లాగుంటాడు అంటే, గాలి తనకిష్టమైన చోటుకు విసురుతుంది. నువ్వు గాలిని చూడగలవా? చూడలేవు. నువ్వు గాలిని చూడలేవు, కానీ గాలి యొక్క శబ్దాన్ని నీవు వినగలవు. అంతేకాదు, ఆ గాలి ఈ రీతిగా ప్రయాణం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఊగటాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కదులుతున్నటువంటి దానిని బట్టి మనం చెప్పొచ్చు గాలి ఈ మార్గము గుండా వీస్తుంది అని. అట్లాంటి గాలిని నువ్వు చూడగలవా? చూడలేవు. ఒక గాలిని నీవు చూడలేవు, కానీ గాలి యొక్క శబ్దాన్ని నీవు వినగలవు. అట్లానే ఆత్మ మూలంగా ఎలాగ పుట్టాడు అనేటువంటి దాన్ని నీవు చూడలేవు, కానీ ఆత్మ మూలంగా పుట్టినటువంటి వాడి యొక్క క్రియల ద్వారా అవును ఇతడు ఆత్మ మూలంగా పుట్టాడు. ఒకప్పుడు శరీర సంబంధమైన కార్యాలతో బ్రతికేవాడు, ఇప్పుడు ఆత్మ మూలమైనటువంటి ఆత్మఫలములు, గలతీ పత్రికలో రాయబడింది కదా, ఆత్మఫలములు ఎప్పుడైతే వానిలో కనబడుతున్నాయో దానిని బట్టి మనం ఏమనుకోవచ్చు? ఇతడు ఆత్మ మూలముగా జన్మించిన వాడు. అలా ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో వారిలో దేవుడు పరిశుద్ధాత్మను వరంగా అనుగ్రహిస్తున్నాడు. అలా ఆత్మ మూలంగా జన్మించటము ఎవరైతే ఉంటుందో అట్టి వారందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? మనలోనున్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ఖాళీగా ఉండటండి. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనలో ఉండి పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తుంటాడు. ఆలోచన చేస్తున్నప్పుడు పరలోకంలో దేవుడు సభను ఏర్పాటు చేసుకొని దేవుడు పరలోకంలో ఏం ఆలోచిస్తున్నాడో ఆ విషయాలన్నింటిని కూడా ఎవరికి తెలియజేస్తాడు? పరిశుద్ధాత్మకు తెలియజేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడున్నారు? మనలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా పరలోకంలో జరుగుతున్నటువంటి సంగతులన్నీ కూడా మనకి అర్థమయ్యేటట్టుగా బోధిస్తాడు. ఆ బోధించినప్పుడు ఏమవుతుంది? మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, మనకి అనుకూలం కానటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తున్నా, ఆ పరిస్థితుల్లో కూడా ఈ పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు. ఇదిగో ఈ రాబోతున్న శ్రమలు నీకు మేలుకరమే. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నడవటం వలన నీ యొక్క విశ్వాసము బలపరచబడుతుంది. నీవు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే ఈ మార్గంలో వెళ్ళాలి, దేవుడు అందుకోసమే నేను నిర్ణయించాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయాలు మనకు తెలిసినాయో అప్పుడు శ్రమలో మనకి శ్రమగా అనిపించవు. అది తెలియనప్పుడు ఏమనిపిస్తుంది? మనకి ప్రతిదీ శోధనగానే అనిపిస్తుంది, ప్రతిదీ బాధగానే అనిపిస్తుంది, ప్రతిదీ ఇబ్బందిగానే అనిపిస్తుంది. దేవుడు తన ఆత్మ చేత బోధిస్తూ ఉంటాడు. అలా దేవుడు తన ఆత్మ చేత బోధిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను చూచి మనము భయపడము. ఇవన్నీ కూడా మేలు కలుగుటకే. అందుకంటాను చూడు, ప్రేమించినటువంటి వారికి, దేవుడు తను ప్రేమించిన వారికి సమస్తమును కూడా ఎందుకోసం చేస్తాడట? మంచి కోసమే. ఆత్మ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే గాన మనుషుల్లో మరి ఎవరికీ తెలుసుదా? నా అంతరంగంలో నేనేమనుకుంటున్నాను, మీ అంతరంగాల్లో ఏమనుకుంటున్నారో అది మీకు మాత్రమే తెలుస్తుంది. నా అంతరంగంలో ఉన్నది నాకు మాత్రమే తెలుస్తుంది. నా అంతరంగంలో ఉన్న దాన్ని మీరు తెలుసుకోగలరా? తెలుసుకోలేరు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషునాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికీ తెలియదు. అలాగునే దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే తెలుస్తాయి. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికీనూ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము ఈ లోక సంబంధమైన లౌకికాత్మను దురాత్మను కాక, ఈ లోకంలో ఉన్న వారి దగ్గర ఉన్న ఆత్మ ఏంటి? అది లౌకికాత్మ. ఆ లౌకికాత్మ ఏం చేస్తుందో తెలిస్తే మాటల్లో లౌకికంగా మాట్లాడతాం, ఇలా చేసి మనుషులను ఆకర్షించుకోవాలనుకుంటది. అది నిజమైనటువంటిది కాదు. అందుకని లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గురించి మేము బోధించుచున్నాం. ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఇందాక మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన పరలోక సంబంధమైనటువంటి విషయములలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు.
పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అలా దేవుడిచ్చినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అని మనం తెలుసుకోవాలి అంటే, వాటిని గురించి మన అవగాహన కలిగి ఉండాలంటే మనకు ఉండవలసింది ఏమిటి? దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుని సంగతులు మనం తెలుసుకుంటాం. 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవ చేతనే వివేచింపతగును గనుక అతడు వాటిని గ్రహింపజాలుడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. అందుకనే ఆత్మ సంబంధి అయినటువంటి వాడు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నా తొందరపడడు, కంగారు పడడు. ఏ పరిస్థితులు ఎలాగున్నా ఈ పరిస్థితులన్నిటిలో నుండి నన్ను బయట వేయగలిగినటువంటి దేవుడు నాకున్నాడన్నటువంటి ధైర్యాన్ని పరిశుద్ధాత్ముడు మనలో నుండి మనలను బలపరుస్తాడు. అందుకని ప్రభువైన యేసు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నేను మిమ్మలను అనాథలుగా విడువను, నేను మీ యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీ యొద్దకు వచ్చినప్పుడు మీకు సర్వసత్యంలోనికి నడిపింపబడతారు. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి ఉంటే మనం సర్వసత్యంలోనికి వెళతాం. సర్వసత్యంలో మనం ఉంటే దేవుని సంగతులను మనం తెలుసుకోగలుగుతాం. దేవుని సంగతులను తెలుసుకునేటువంటి రీతిగా మనం ఉంటే పరిస్థితులకు భయపడము, ఏ అపాయము నీ గుడారము సమీపించదన్న దేవుని మాటను మనం నమ్మగలుగుతాం. మనం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండగలుగుతాం. ఈ పరిశుద్ధాత్మను మనం లేకపోతే, మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మను అంటే భాషలు మాట్లాడతాం, ఎగరటాలు కావు, క్రియలలో ఉండాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, నమ్మకత్వం, ఇవన్నీ ఏవైతే ఆత్మఫలాలు ఉన్నాయో ఆత్మఫలాలే ఆత్మ మూలంగా జన్మించటం, పరిశుద్ధాత్మను పొందారంటానికి రుజువు. కాబట్టి ఈ ఆత్మ మూలంగా మనం నడిపింపబడట కొరకు, ఆత్మ మూలంగా మనం జీవించుట కొరకు, నూతనముగా జన్మించుట కొరకు, మరి పరలోక రాజ్యము కొరకు వెళ్ళటానికి మనకు అర్హత లేనటువంటి మనలను అర్హులుగా చేసి మనలను ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి, దేవుడు ఒక వరాన్ని మనకి ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి మనం ఏం చేయాలో? దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. మనం ఇప్పుడు ఒక నూతనమైనటువంటి నెలలోకి వచ్చాం కాబట్టి 4 నెలలు దేవుడు కాచి కాపాడాడు అని కాపాడినటువంటి కారణాన్ని బట్టి మాత్రమే దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ ప్రతిదినము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రతిదినము ఒక నూతనమైనటువంటి దినంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా, దేవా గడిచినటువంటి రాత్రంతా కాచి కాపాడు, గడిచినటువంటి రోజులన్నీ కాచి కాపాడు, నూతనమైన నెలలోనికి తీసుకుని వచ్చావు, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది మాత్రమే సరిపోదు. దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే తన పరిశుద్ధాత్మను మనకు వరంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను మనకి వరంగా ఈరోజు మనం పొందగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరలోకంలో నుండి ఈ భూలోకానికి దిగి రాకపోతే, ఆయనే గాని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టకపోతే, దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని అతను విడిచిపెట్టకపోతే, మానవ శరీరంలోనికి, మనిషి రూపంలోనికి మారటానికి ఆయన ఇష్టపడకపోతే ఈరోజు మన పాపములకు విడుదల లేనే లేదు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు మనం మొట్టమొదటిగా దేనిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన పట్ల చేసినటువంటి ఆ పుణ్య కార్యాన్ని బట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి. దేవా, నీ కుమారుడునే మాకు అనుగ్రహించావు, నీ కుమారుడు యొక్క రక్తము ద్వారా మమ్మల్ని ఏం చేసావు? నువ్వు కొన్నావు. నీ కుమారుడు యొక్క రక్తము ద్వారా మమ్మల్ని కడిగావు. అంత మాత్రమే కాదు, నీ కుమారుడు నీ యొద్దకు వచ్చినప్పుడు మరలా మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా యుగ పర్యాంతము సదాకాలము మాకు తోడుగానుంటానని వాగ్దానం చేశావు. ఎలా మాకు తోడుగానున్నావు? నీ వాక్యాన్ని ఇచ్చావు, నీ పరిశుద్ధాత్మను వరముగా మాకు అనుగ్రహించావు. ఈ కారణాలను మనం ఎల్లప్పుడూ కూడా ఈ కారణాలను, ఏది ఆయన కుమారుడును మనకిచ్చాడు, ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్మను ఇంకా మన చుట్టూ ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఉన్నాడు. ఎవరైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటాను అంటే దేవుడే వచ్చి ఉండక్కర్లా. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుడు ఉన్నట్లే. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మను మనలో ఉండి మన మధ్యలో నుండి దేవుని గురించినటువంటి సంగతులు మనకు బోధిస్తాడు. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వర్తమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. శ్రమకాలంలో మనల్ని ఆదరిస్తాడు, బలహీన స్థితిలో లేపుతాడు.
ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు మనలో కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అటువంటి ఆదరణకర్తను యేసుక్రీస్తుని మనకిచ్చాడు. ఆయన ద్వారా జీవ మార్గాన్ని చూపించాడు. ఆయన ద్వారా చచ్చినటువంటి మనల్ని బ్రతికించాడు. అందుకని చూడండి, తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఎలాగున్నాం మనం? చచ్చిన వారమై ఉన్నాం. పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎఫెసీ 2:1, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారంగా ఉండగా దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను బ్రతికించాడు. కాబట్టి బ్రతికించినటువంటి కారణాన్ని బట్టి ఆత్మలో మనం బ్రతికించాడు, జీవంలోనికి మనం తీసుకువచ్చాడు. ఆ బ్రతికించినటువంటి కారణాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి సమయంతో, వారంతో, రోజులతో ఏమాత్రము కూడా సంబంధం లేనే లేదు. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అని అనుకుంటున్నప్పుడు మొదటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారా మనకు చేసిన గొప్ప కార్యం. ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవా కాచి కాపాడావు, ఇవన్నీ ప్రతిదినము ఉన్నవే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే దేవుణ్ణి మనం దేనికోసం స్తుతించాలి, దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు చూపిన రక్షణ మార్గాన్ని బట్టి, ఆయన తర్వాత ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని వరాన్ని బట్టి, ఆ తర్వాత మన ఆత్మలకు ఆహారముగా ఇచ్చిన వాక్యాన్ని బట్టి, వీటిని బట్టి మనం దేవుని మొదట ఆరాధించాలి. ఇవే కానీ లేకపోతే యేసుక్రీస్తు రాలేదు, పాపములకు క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వచ్చాడు, పాపములకు క్షమాపణ వచ్చింది. ఆ పాపములు మరలా మనం వెళ్ళిపోకుండా, ఆ పాపంలోకి జారిపోకుండా మన బలపరచడానికి పరిశుద్ధాత్మను పంపకపోతే, కాబట్టి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత ఆత్మలో మన బలపడటానికి ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా ఒక మధ్య శరీరధారిగా ఒకప్పుడు జీవించాడు. ఇప్పుడు మన మధ్య మరి వాక్యముగా జీవిస్తున్నాడు. వాక్యం అంటే అక్షరం కాదు. వాక్యం అంటే అక్షరం కాదు. ఈ యొక్క మాటలు ఎలాగొని రాయబడి ఉన్నది? ఈ మాటలు వీటిలో ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఈ యొక్క మాటలలో దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన సంగతులు దాగి ఉన్నాయి. అక్షరాన్ని చదవటం వలన జీవితాలు మారవు. వాక్యాన్ని చదవటం వల్ల జీవితం చాలా మంది మారదు. మీరు చూడండి, చాలా మంది ఈరోజు బైబిల్ను చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ బైబిల్ ఎందుకు చదువుతున్నారంటే బైబిల్లో తప్పులు కనుక్కోవడానికి చదువుతున్నారు. అలానే బైబిల్లో ఉన్న తప్పులను చదవాలి, తెలుసుకోవాలి, తప్పుల్ని ఎతకాలి అని బైబిల్ను చదివి అక్షరము కాకుండా ఆత్మచేత పట్టబడి మారు మనసు పొంది దేవుని సేవకులుగా మారినటువంటి వారు కొందరైతే, ఆ ఆత్మచేత పట్టబడకుండా హృదయములను కఠినపరుచుకొని ఆ హృదయములు మనసాక్షికి వాత వేయబడినటువంటి వారై ఉండి అక్షరాన్ని చదివి తప్పుపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి అక్షరము చదివితే వాక్యంలో తప్పులు చాలా కనబడతాయి. కానీ అందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడి పరిశుద్ధాత్మ చేత మనకు బోధింపబడితే ఇందులో మనకు ఒక్క తప్పు కూడా ఉండదు. తప్పు ఉన్నటువంటి మాటలు దేవుడు చెప్పేవాడు కాదు. ఆయనలో ఏ తప్పు కూడా లేనే లేదు. ఆయనలో ఏ లోపము కూడా లేనే లేదు. అందుకని మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, నీ ఆత్మ చేతను మాకు బోధించు. ఇందులో ఉన్నటువంటి అక్షర సంబంధమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాకు బోధించమని దేవుణ్ణి అడిగి మనం వాక్యాన్ని చదివితే ఆ వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే అందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు మనకు బోధిస్తాడు. ప్రకటన గ్రంథం చిట్ట చివరి మాటల్లో ఏమని రాయబడి ఉన్నది? ఇందులో ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? సీల్ చేసేసాడు. ఇందులో కలపటానికి కానీ తీయటానికి కానీ ఏదీ లేదు. ఇది కంటికి కనబడుతున్నటువంటి బైబిల్. ఇది అక్షర రూపం. ఇది 1000 రూపాయలు పెడితే దొరుకుతుంది. మహా అయితే 100 రూపాయలకి బైబిల్ ఉంది, 50 రూపాయలకి బైబిల్ ఉంది. మన ఫోనుల్లో కూడా బైబిల్ వస్తుంది, ఫ్రీగా వస్తుంది. కానీ ఆ బైబిల్ వల్ల మా జీవితాలు మారవు. ఈ బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు కాదు, ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు. మన కంటితో చదివేటువంటి ఈ వాక్యము మనకు అర్థం చేసుకునే జ్ఞానమే ఉంటే పరిశుద్ధాత్మ రావాల్సిన అవసరం లేదు. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడు? బోధిస్తూ ఉంటాడు. అందుకని మన అనుదిన జీవితాల్లో మనం కోరుకోవాల్సింది, నేను ఆత్మలో ఎదగాలి, ఆత్మలో బలపడాలి, ఆత్మలో జీవించాలి, ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో దేవుని సంతోషపరచాలి అంటే మనకు ఉండవలసింది ఏమిటి అంటే
మనలను ఆ రీతిగా బలపరిచేటువంటి ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ కోరుకోవాలి. ఎల్లప్పుడూ కోరుకోవాలి. అందుకని అంటున్నాడు, తను అడుగువానికి పరిశుద్ధాత్మను దేవుడు ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. ఎంత ఇస్తాడంట? ఎంత ఇస్తాడని చెప్తున్నాడు? కొలత లేకుండా ఇస్తాడంట. ఎంత కావాలంటే అంత దేవుళ్ళు ఆనందించడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుళ్ళు ప్రార్థన దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ అడగటం మానేస్తున్నాం. మానేసేసి మనకున్న పరిస్థితుల గురించి దేవునితో మాట్లాడుతున్నాం. మనకున్న సమస్యలను దేవుడికి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన సమస్యలు దేవుడికి తెలియదా? మన పరిస్థితులు దేవుడికి తెలియదా? మన పరిస్థితులు తెలియనటువంటి స్థితిలో దేవుడేమి లేడు. ఇవన్నీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట ఏమిటి? ఇవన్నీ కూడా మీకు అవసరమని కావాలని పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. మీరు చేయవలసింది ఏమిటి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మీరు అడగక్కర్లేదు, అడగకుండానే దేవుడు ఇస్తాడు మీకు. అడగాల్సింది ఏమిటి? ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఆయనలో బలపడటం ఎట్లాగో నేర్చుకోవాలి. ఆయన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యమును మనము అర్థం చేసుకొని ఆ వాక్యము మనలో ఉండాలి. ఆ వాక్యము ద్వారా మనం బలపడాలి. దావీదు అంటాడు కదా, నీ వాక్యమే మా ఆత్మలకు ఆహారము అంటాడు. ఆత్మలో బలపడటానికి వాక్యం అనేటువంటిది ఆహారం. మరి ఆత్మలో మనం బలపడటానికి మనకున్నటువంటి ఈ వాక్యము ఆహారముగా ఎందుకు ఉపయోగపడలేదు అంటే, ఆ వాక్యం ద్వారా మనం బలపరిచేటువంటి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడలేదు. ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకోవట్లేదు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఈ వాక్యం అర్థమవుతుంది. ఈ వాక్యం అర్థమైనప్పుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుంటాయి. అప్పుడు ఆ వాక్యము ద్వారా మనం బలపడతాం. ఆ వాక్యము ద్వారా దేవుళ్ళు ఆనందించగలుగుతాం. పరిస్థితులకు భయపడం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ మొట్టమొదటికి ఎర్ర సముద్రం అడ్డైంది, ఎర్ర సముద్రం అడ్డైంది. నదులైతే దూకి ఈదగలిగిన వాడు ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి ఇశ్రాయేల్ పరిస్థితి చూస్తే 6 లక్షల మంది జనాంగం ఉన్నారు. పిల్లలు, మిగిలినటువంటి ఆడవాళ్ళు అంతా కలుపుకుంటే దాదాపు 20 లక్షల మంది ఉంటారు. 20 లక్షల మంది ఇప్పుడు సముద్రం దాటాల. ముందు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం వచ్చేస్తుంది. అందరూ భయపడిపోయారు. సముద్రాన్ని చూసి భయపడిపోయారు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. అందరూ భయపడిపోయారు. కానీ భయపడకుండా ధైర్యంగా ఉన్నటువంటి వాడు వాళ్ళను నడిపించే నాయకుడైన మోషే. మోషేకి ఎందుకు భయపడలేదు? మోషేకి ఎందుకు ఎర్ర సముద్రాన్ని చూస్తే భయమే లేదు? మోషేకి ఎందుకు వెనకాల తరుముకుని వస్తున్నటువంటి ఫరోని చూస్తే ఎందుకు భయమే లేదు? మోషే చూసినటువంటి దృష్టి, మోషే పొందినటువంటి ఆత్మను వాళ్ళు పొందలేదు. మోషే ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు. మోషే ఆ వాక్యమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాడు. అందుచేత దేవుడు వారి కొరకు చేయబోతున్నటువంటి అద్భుత కార్యాన్ని మనోనేత్రములు వెలిగింపబడిన వాడై చూచి అంటున్నాడు, ఇశ్రాయేలుతో అంటున్నాడు, దేవుడు మీ కొరకు చేయబోతున్నటువంటి ఈ కార్యము కొరకు మీరందరూ నిలిచి ఉండి చూడండి అన్నాడు. మోషే భయపడకుండా ధైర్యంగా ఉండటానికి కారణం ఏమిటంటే, మోషే దేవుడి ఆత్మ చేత అభిషేకింపబడిన వాడు, ఆ ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి వాడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి పరిస్థితుల్లో, దేవుని స్తుతించటానికి గల కారణాలలో ప్రాముఖ్యమైనటువంటిది మొదట ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు చేసినటువంటి గొప్ప కార్యం. ఎవరివ్వగలరు ఆ రక్షణ? ఒకవేళ ఆ రక్షణే కానీ లోకంలో కొనుక్కుంటానికి సాధ్యమైతే ఈరోజు ఇక్కడున్న మనకు అది ఏమాత్రం కూడా రానే రాదు. అది ఉచితముగా ఇచ్చాడు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ రక్షణ నాకివ్వమని మనం అడగలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి దేవునికి ప్రార్థన చేశారు, మమ్మల్ని విడిపించమని, మమ్మల్ని బానిసత్వంలో నుంచి విడుదల దయచేయమని దేవునికి మొరపెట్టారు, మూలుగులతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వినినటువంటి దేవుడు మరి వారి కొరకు మోషేను వారి కొరకు పంపించాడు. మరి ఈరోజు నా పాపముల కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపించమని మనం అడిగామా? అసలు మనకి దేవుడు తెలుసా? మనకి దేవుడే తెలియదు. దేవుడు తెలియనటువంటి పరిస్థితుల్లో నిజమునకు దేవుడు కానటువంటి వారిని దేవుళ్ళుగా ఆరాధించుకుంటూ మనం ఎక్కడ ఉన్నామని దేవుడి వాక్యం సెలవిస్తుందో తెలుసా? మనందరము కూడా గుడ్డివారమై చీకటిలో బ్రతుకుతున్నాం. అలా గుడ్డివారమై చీకటిలో బ్రతుకుతూ
నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వారిని ఆరాధిస్తూ దేవునికి దూరస్థులమై అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారమై, ఇంకా ఎఫెసీ 2:2లో చూసినట్లయితే ఈ లోక సంబంధమైన అధిపతి ఎవరు చూడండి, 2:2లో చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఎవరిని అనుసరించి జీవించాం? ప్రేరేపించు శక్తి అనగా సాతానును అనుసరించి జీవించాం. సాతాను ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులను ప్రేరేపించి, ఈ మనుషులు దేవుని దగ్గరికి రాకుండా మనుషులను ప్రేరేపించి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తనకు దాసులుగా చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా మనుషులను ప్రేరేపించి వాళ్ళను శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నట్లుగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. అలా నడిపిస్తున్నటువంటి అవిధేయత ఆ యొక్క అధిపతి చేతిలో ఉన్నాం మనం. ఒకప్పుడు దుష్టుని చేతిలో ఉన్నాం, ఒకప్పుడు సాతాను యొక్క చేతిలో ఉన్నాం. అటువంటి సాతాను యొక్క చేతిలో, దుష్టుని యొక్క చేతిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా విడిపించాడు. అలా మనం చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు బ్రతికించాడు. మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మనందరము కూడా సొదొమ గొమొర్ల పట్టణంలో ఉన్నటువంటి వారి వలె, నోవాహు కాలంలో ఉన్నటువంటి వారి వలె మనందరం కూడా ఏమయ్యాం తెలుసా? దేవుని యొక్క ఉగ్రతకు గురి అయ్యి ఉన్నాం. అలా ఉగ్రతకు గురి అయినటువంటి మన మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించక ఏం చేశాడు? తన యొక్క కృపను మన పట్ల వెల్లడిపరిచాడు. ఆ ఉగ్రతను ఎవరి మీద కుమ్మరించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు మీద కుమ్మరించాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు మీద తన ఉగ్రతను కుమ్మరించి మనకేం అనుగ్రహించాడు? కృపను అనుగ్రహించాడు. అదే మాట అక్కడ రాయబడి ఉన్నది. చూడండి 3వ వచనంలో చూస్తే, వారితో కలిసి మనందరము కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును కృపచేత మనలను రక్షించి ఉన్నాడు. మనం అడగలేదండి దేవుణ్ణి, మనం వెతకలేదు దేవుణ్ణి. మనం వెతకటాక మనకి దేవుడు ఎక్కడ తెలుసు? మనకి దేవుడు తెలుసా? తెలియదు. నిజములకు దేవుడి కానటువంటి వారిని దేవుళ్ళు అనుకుని వారిని ఆరాధిస్తున్నటువంటి వారు మనోనేత్రంలో వెలిగింపబడక గుడ్డివారమై చీకటిలో ఉన్నటువంటి వారమై వాటిని ఆరాధిస్తున్నటువంటి మనము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మరి దేవుని ఉగ్రతకు గురి కావలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన మీద దేవుడు కృప చూపి, ప్రేమ చూపి, తన మహాప్రేమ చేత ఏం చేశాడు? మనలను యేసుక్రీస్తు ద్వారా బ్రతికించాడు, యేసుక్రీస్తు ద్వారా రక్షించాడు, యేసుక్రీస్తు ద్వారా దూరస్తులుగా మనలను సమీపస్తులుగా చేశాడు, యేసుక్రీస్తు ద్వారా శిక్షలో నుంచి తప్పించాడు, యేసుక్రీస్తు ద్వారా తీర్పులో నుండి తప్పించాడు, యేసుక్రీస్తు ద్వారా చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి మొదట ఆయన మనకు అనుగ్రహించినటువంటి వరమును బట్టి, ఆ వరము మనకు అనుగ్రహించబడటానికి కారణమైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించవలసినటువంటి వారముగానే ఉన్నాం. మనము తృణీకరింపబడిన వారము, మనము దూరస్తులుగా ఉన్నటువంటి వారము, మనము చీకటిలో ఉన్నటువంటి వారము, మనము నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వారిని ఆరాధించుచున్న వారము, నిజముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామో దెయ్యాన్ని ఆరాధిస్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మరి అంధకారంలో నడిపింపబడుతున్నటువంటి వారము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను మనం అడగలేదు. ఇశ్రాయేలు అడిగారు కనుక మోషేను పంపించాడు. కానీ మనం అడగకుండానే ఆయన మన కొరకు యేసుక్రీస్తును పంపించాడు. మనం ఆయనను వెతకకుండానే మనలను ఆయన వెదికి రక్షించాడు. మనము ఆయన ప్రేమింపకయ్యే ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టి ఇశ్రాయేలు అయినటువంటి వారు అడిగితే పంపించాడు, కానీ మనం అడగకుండానే పంపించాడు. మనం వెతకకుండానే దొరికాడు. మనం ప్రేమింపకయ్యే మనం ప్రేమించాడు. మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి మన పాపములకు మరి పరిహారాన్ని కలగచేసి మనం పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన మీద మోపాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ యొక్క పుణ్య కార్యము, మహాప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించే వారముగా, ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. మొదట ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క వరమును బట్టి, ఆ యొక్క పరిశుద్ధాత్మైనటువంటి వరము మనకు అనుగ్రహించుటకు కారణమైనటువంటి యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి, ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శ్రమలో దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకొని ఆ ప్రేమను బట్టి మనం ఏం చేయాలి? మనము
ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ప్రతి దినము కూడా గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడు ప్రార్థన ఆరంభించినా మన ప్రార్థనలో మొదటి భాగము ఏమై ఉండాలి అంటే ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను అనేటువంటి వరము, ఆయన ఇచ్చిన వాక్యం, వీటిని బట్టి దేవుణ్ణి ఆరాధించాం. మిగిలిన తర్వాత దేవా నువ్వు కాచి కాపాడావు, ఇవన్నీ తర్వాత విషయాలు. మొదట ఆయన చేసిన త్యాగం, యేసుక్రీస్తును మనకి ఇవ్వటం అంటే అది మామూలుమైన విషయం కాదు. దేవుడు ఏకైక కుమారుడు, తను ప్రేమించినటువంటి కుమారుడు, అటువంటి కుమారుడిని మన కొరకు అనుగ్రహించేశాడు. మన పిల్లలకి బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎంతగా నలిగిపోతాం ఒకసారి ఆలోచించేయండి. మనకు కష్టం వచ్చినప్పుడు కంటే మన పిల్లలకు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం ఎంతగా నలిగిపోతాం ఒకసారి ఆలోచించండి. మనకి జ్వరం వచ్చినప్పుడు ఓకే, అంతగా అనిపించదు, బాధ అనిపించదు. మన పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఆ బాధను వర్ణించడం సాధ్యం కాదు. దేవుడు కూడా తను బాధపడుతున్నాడు. ఎంతగా అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కల్వరి సిలువలో నలిగిపోతూ భూమికి ఆకాశాన్ని మధ్య ఏలాడుతుంటే ఏమైందో తెలుసా? ఆ రోజు సిలువ వేయబడినప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కూడా చీకటి అయిపోయింది. అంటే బహుశా దేవుడు కళ్ళు మూసుకుని ఉన్నాడేమో. దేవుడు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూడలేక తన మనసును త్రిప్పుకున్నాడేమో. అందుచేతనే ఈ భూమి మీదకి మిట్ట మధ్యాహ్నం పూట కటిక చీకటి వ్యాపించి ఉన్నది. ఆ రీతిగా అంత కష్టమైనప్పటికీ, అంత బాధ అయినప్పటికీ, అంత మరి కఠినమైనప్పటికీ కూడా తన కుమారుడిని మన కొరకు అనుగ్రహించడానికి ఏమాత్రం కూడా వెనుదీయలేదే. దాని వెనకాల ఉన్న దేవుని యొక్క మహాప్రేమను బట్టి దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. దేవుని మనం స్తుతించాలి. దేవుని ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితాల్లో మొదట గుర్తుకు రావాల్సింది యేసుక్రీస్తు యొక్క త్యాగం. శిలువ ధ్యానం అంటే అదేనండి. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన రక్షణకి మించినటువంటిది మరొకటి లేదు. ఆ రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి, మన ఆత్మలకు ఆహారంగా ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆ తర్వాత మన జీవితాల్లో ఏ మేలు చేశాడో ఆ మేలును బట్టి దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థించేటప్పుడు కూడా ప్రార్థనను వాక్యానుసారంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా చక్కగా మత్తయి సువార్తలో దేవుడు చాలా చక్కగా బోధించాడు. ఎలా ప్రార్థన చేయాలో, ఎవరికి ప్రార్థన చేయాలో కూడా చక్కగా కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు 5, 6, 7 అధ్యాయాల్లో చాలా చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు విస్తరించి మాట్లాడటానికి ప్రయత్నం చేయకండి. విస్తరించి మాట్లాడాడు ఎవరో కథను? పరిసయుడు, సుంకరి. పరిసయుడు విస్తరించి మాట్లాడాడు, సుంకరి చిన్నదే చేశాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూసేటువంటిది నువ్వు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావా, రోజుల తరబడి ప్రార్థన చేస్తున్నావా, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నావా అనేది దేవుడు చూడడు. దేవుడు చూసేదే నీ అంతరంగాన్ని. అంతరంగంలో ఉన్నటువంటి ఆ మనసు దేవుని మీద ఆధారపడి ఉన్నదా? దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతున్నారా? దేవుడు ప్రార్థన చేసినప్పుడు నా మనవి దేవుడు వింటున్నాడు అనేటువంటి ఆలోచనతో పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నావా లేదనేదే చూస్తాడు. హన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు ప్రార్థన చేసింది? ఎన్ని గంటలు ప్రార్థన చేసింది? ఒకే ఒక్క మాట, వేదన, మనోవేదనతో తన యొక్క వేదన, తన బాధను తీర్చగలిగినటువంటి మనుషులు ఎవరూ లేరు. ఎవరికి చెప్పినా నా బాధ తీర్చబడదు అనుకుంది. అక్కడ యాజకుడు ఉన్నాడా లేడా? మరి యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందా? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది? ఇప్పుడు ఈరోజు మనకు వచ్చినటువంటి కష్టాల్లో, శ్రమల్లో మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? కానీ మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు? దేవుడిని పక్షపాతిగా చూపించద్దు. ఎవరికి మరణైనను ఆయన వింటాడు. తన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా దేవుడు త్రోసివేయడు. మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. తన పిల్లలు తన దగ్గరికి రావాలని కోరుకుంటాడు, మధ్యవర్తుల ద్వారా కాదు. అట్లాగని సంఘ ప్రార్థన వద్దా అని కాదు. సంఘ ప్రార్థన అవసరమే, విశ్వాసుల ప్రార్థన అవసరమే. ఎన్ని చేసినా మన యొక్క గురి దేవుడి వలన కలిగేటువంటి దాని మీదే ఉండాలి. కాబట్టి మనం వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. హన్నా చేసింది అదే. మరి అబ్రహాం కాలంలో రెబ్కా ఉంది. రెబ్కా ఎవరు? అబ్రహాం యొక్క కోడలు, ఇస్సాకు యొక్క భార్య. ఇస్సాకు భార్య అయిన రెబ్కా ఎలాగుంది అని రాయబడి ఉన్నది?
గొడ్రాలై ఉన్నది. పిల్లలు లేరట. మరి ఇప్పుడు మామగారు ఉన్నారు. మామగారు మరి దేవునితో నడిచిన వాడు, మరి దేవునితో పోరాడి బిడ్డలను సంపాదించుకున్నటువంటి వాడు. మరి 25 సంవత్సరాలు వెయిట్ చేసి పిల్లలను సంపాదించుకున్నాడు కదా ఇస్సాకు. మరి ఆ ఇస్సాకు ఇప్పుడు మళ్ళీ అట్లానే ఉన్నప్పుడు ఆ రెబ్కా ఏం చేయాలా? వెళితే తన భర్త దగ్గర అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే తన మామగారు అయినటువంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళాలా? కానీ రెబ్కా అలా చేయలేదే. తన మామగారి దగ్గరకో తన యొక్క భర్త దగ్గరకో వెళ్ళి అడగలేదే. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతాంది. అబ్రహాము తన పిల్లల్ని అలా చేశాడు. అబ్రహాం తన పిల్లల్ని అలా పెంచాడు. నీ కష్టం వస్తే, శ్రమ వస్తే నా దగ్గర రమ్మని, నేను దేవునితో నడుస్తున్నాను కాబట్టి నా దగ్గర రమ్మని అలవాటు చేయలేదు. ప్రతి విషయంలో కూడా అబ్రహాం దేవుని మీద ఆధారపడటం నేర్పించాడు. ఈరోజు కూడా మనం కూడా నేర్చుకోవాల్సింది, ప్రతి విషయంలో మన పిల్లల్ని కూడా మనం ఎలా చేయాలి అంటే దేవుని మీద ఆధారపడేటట్టుగా చేయాలి. దేవుడు నిరంతరం ఉండేటువంటి వాడు. అబ్రహాము 175 ఏళ్ళు బ్రతికి చనిపోయాడు. ఇస్సాకు పుట్టింది ఎప్పుడు? 100 ఏళ్ళప్పుడు పుట్టాడు. ఇస్సాకు బ్రతికిన కాలం ఎంత అంటే దాదాపు 200 సంవత్సరాలు పైగా బ్రతికాడు. 200 సంవత్సరాలు పైగా ఇస్సాకు బ్రతికితే, ఇస్సాకు అబ్రహాము కలిసి జీవించిన కాలం ఎంతో తెలుసా? ఎంతకాలం బ్రతికారు ఇద్దరు కలిసి? 75 ఏళ్ళు బ్రతికాడు. ఎందుకంటే అబ్రహాము 175 ఏళ్ళకి చనిపోతే ఇస్సాకు వయసు ఎంత అప్పుడు? 75 ఏళ్ళు. మరి ఇస్సాకు బ్రతికిన కాలం ఎంత? 200 పైగా. అంటే ఇస్సాకు అబ్రహాము లేకుండా దాదాపు 100 ఏళ్ళు పైగా, 125 ఏళ్ళు పైగా బ్రతికాడు. మరి 125 సంవత్సరముల పాటు తన తండ్రి అయిన అబ్రహాం లేకుండా ఇస్సాకు ఒంటరిగా తన భార్యతో బ్రతకాల్సిన పరిస్థితి. ఇప్పుడంటే మనకి బలగం ఉంది, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు బ్రతుకుతున్నది ఎక్కడ తెలుసా? ఎక్కడ బ్రతుకుతున్నారు? వాళ్ళు పరదేశంలో బ్రతుకుతున్నారు. వాళ్ళది కాని దేశంలో బ్రతుకుతున్నారు. గుడారాలు వేసుకుని బ్రతకటం, తమకున్న ఆస్తి బట్టి తమ పనులందరినీ మరి చుట్టుపక్కల పెట్టుకుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవటం, అక్కడ గుడారం వేసుకోవటం, తన పనుల్ని తన గొర్రెలను అన్ని పెట్టుకోవడం, బ్రతకటం. మరి అటువంటి పరిస్థితుల్లో తనకున్న ఏకైక తల్లి ముందే చనిపోయింది, తండ్రి లేడు, ఒంటరివాడు. తనకంటూ మరి అక్క చెల్లెళ్ళు కానీ బంధువర్గం కానీ ఎవరూ లేరు. ఒక్కడే ఉన్నాడు ఇస్సాకు. మరి ఎలా బ్రతికాడు? ఇస్సాకు అలా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని అబ్రహాము ఇస్సాకును దేవుడి మీద ఆధారపడి బ్రతికేటట్లుగా చేసేసాడు. కనుకన తన తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఇస్సాకు భయపడలేదు, వెనుకడుగు వేయలేదు, దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుచేత ఇస్సాకు తన తండ్రి చనిపోయినప్పటికీ కూడా తనకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకుండా, తనకున్నటువంటి నమ్మకత్వాన్ని కోల్పోకుండా, తన పరిస్థితుల్లో అనేకమైన శత్రువులు అతని మీదకి వచ్చినప్పటికీ కూడా ఒంటరి వాడనని ఎప్పుడూ కూడా అతడు భయపడలేదు. ఆ రీతిగా ఏం చేశాడు అంటే మరి దేవుని మీద స్థిరమైనటువంటి నమ్మకంతో ముందుకు సాగిపోయాడు. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది కూడా, మనము దేవుని మీద ఆధారపడటం, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మటం. ఆ రీతిగానే మన పిల్లలను కూడా దేవుని మీద ఆధారపడేటట్టుగా చేయాలి. వాళ్ళు అబ్రహాము పిల్లల్ని ఎలా పెంచాడో ఈరోజు మనం కూడా ఆ రీతిగా మన పిల్లల్ని పెంచేటువంటి రీతిగా మనము ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. కాబట్టి ఆ రీతిగా మనం దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం, ఆయన యొక్క రక్షణ బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి, మనకు చేస్తున్నటువంటి మేలును బట్టి దేవుణ్ణి ఆరాధించడమే కాకుండా మన బిడ్డలు కూడా ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి రీతిగా, వారిని దేవుని మీద ఆధారపడేటువంటి రీతిగా మనము వారిని పెంచుకొనగలగాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే, మరి ఈ 4 నెలలు కాచినందుకు కాదు, 4 నెలలు కాచినందుకు దేవుణ్ణి స్తుతిద్దాం. వీటన్నిటికీ మించింది ఏమిటి అంటే, ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి వరమైనటువంటి పరిశుద్ధాత్మను బట్టి, మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, మనకు అనుగ్రహించినటువంటి సమస్తమైనటువంటి ఈవులను బట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ప్రతి దినము కూడా, ఒక దినమని కాదండి, ప్రతి దినము కూడా రక్షణ బట్టి ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుండాలి? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధించడానికి, మనం స్తుతించడానికి మనం ఏదో ఒక రోజు ఒక టైం అనే సందర్భం లేదు. ఏ సమయంలోనైనా దేవుణ్ణి ఆరాధించు. ఏ సమయంలో అయినా దేవా, నీవిచ్చినటువంటి రక్షణ బట్టి నీకు స్తోత్రం, నీవిచ్చినటువంటి గొప్ప పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అని దేవుణ్ణి ఆ యొక్క
గొప్ప రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ మన జీవిత కాలమంతయు కూడా దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల యొక్క స్తుతుల మీద దేవుడు ఆసీనుడయ్యేవాడు. మనము దేవుని స్తుతించేటువంటి స్తుతుల మీద దేవుడిని ఆసీనుడు అవటానికి దేవుడు ఇష్టపడతాడు. మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలని మోకరించిన కాడి నుంచి అడగటం ప్రారంభించద్దు. ఇచ్చిన వాటిని బట్టి స్తుతించడం ప్రారంభించాలి. నాకు అది కావాలి, ఇది కావాలని దేవుడు ఎప్పుడు అడుగుతుంటే, నేను ఇన్ని ఇస్తున్నాను కానీ, అన్నీ తీసుకుంటున్నారు కానీ, తీసుకున్న దానిని బట్టి ఏ రోజన్నా నాకు అసలు థ్యాంక్స్ చెప్పారా, ఏ రోజన్నా కృతజ్ఞత చూపించారా అని దేవుడు బాధపడుతుంటాడు. కాబట్టి మనం చేయవలసింది అడిగించడం తీసుకోవటం కాదు, కానీ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది మనము అలవరుచుకోవాలి. మన భక్తి జీవితంలో అది ఒక అంశమైపోవాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని పత్రికల్లో రాస్తున్నాడు పౌలు గారు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మాట చేతే కానీ, క్రియ చేతే కానీ, మీరు ఏమి చేసినను ప్రతి విషయంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి ఈ యొక్క మొదటి ఆదివారం దేవుడు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో, లోకములో క్షేమము లేనటువంటి పరిస్థితుల్లో మనుషులు బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని తన బలిష్టమైనటువంటి చేతుల కింద కాచి కాపాడి ఎంతో గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన కారణాన్ని బట్టి మరి దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ మరి మన విశ్వాస జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండటం, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది నేర్చుకుని ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ద్వారా దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని మనం కలిగి ఉండి దేవుని యొక్క కృపలో మనం బలపరచబడతాం. ఆ రీతిగా